శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కర్ధమ ప్రజాపతి 11 మంది సంతానాన్ని కని దేవహూతితో నేను సన్యాసం స్వీకరిస్తున్నాను, నాకు వైరాగ్యం కలిగింది అని అంటే ఆవిడ కూడా ఇద్దరికీ ఎక్కడ లోపం ఉంది, ఇద్దరం ఒకేలాగా భోగాలు అనుభవించాము, నాకెందుకు వైరాగ్యం రాలేదు అని బాధపడి ఒక కొడుకుని ఇచ్చి వెళ్ళవలసింది అని ఆయనని అడిగింది. అప్పుడు ఆయన, సెహబాష్, గొప్ప కోరిక కోరావు, నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. తదుపరి కర్ధమ ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భంలోనికి ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు. కపిల మహర్షి జన్మిస్తే భగవానుడు దేవహూతి కడుపును పుడితే సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్ధమా, నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలం ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు, గృహస్థాశ్రమంలోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగమును అనుభవించి భోగమును విచారణ చేసి వైరాగ్యమును పొంది వైరాగ్యం వలన సన్యసించుటకు సిద్ధపడి భార్య కోరిక తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. ఆ స్వామి పాదములలో చూసావా, హలరేఖ కనబడుతోంది. హలము అంటే నాగలి. అంకుశం కనబడుతోంది, పద్మం కనబడుతోంది. శ్రీమన్నారాయణుడే నీకు కొడుకుగా జన్మించాడు. నీలాంటి కొడుకును కని నేను తరించిపోయాను. కర్ధమా, నేను పరమానందం పొందుతున్నాను. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసి ఆశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం. న్యాసము అంటే నిక్షేపించుట. సత్న్యాసము, సన్యాసము అనగా ఈశ్వరుని యందు నిక్షేపించుట. ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు, నాకు ఉన్నవాడు వేరు లేడు అని భావించేవాడే సన్యాసి. అందుకే ఈశ్వరారోపితమైన ప్రసాదమును ఆహారమును సన్యాసి భిక్షగా స్వీకరిస్తాడు. చంద్రశేఖర పరమాచార్యుల వారు కంచిపీఠాధిపతులుగా ఆశ్రమంలో చేరిన కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు. అప్పుడు పరమాచార్య వారి నోటి వెండి గబుక్కున ఒక మాట వచ్చింది. ఏంటది? పప్పు చాలా బాగుంది అని. మరునాడు మరల తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 3వ రోజు 4వ రోజు కూడా అలాగే వేశాడు. 5వ రోజు ఆయనకు భిక్షకు తీసుకొస్తున్నారు. అప్పుడు ఆయన, ఈవేళ భిక్ష అక్కర్లేదు, ఆయనకు కడుపులో ఏదో ఇబ్బందిగా ఉందేమోనని ఆశ్రమ నిర్వాహకులు ఊరుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, భిక్ష తీసుకోరు. రోజూ భిక్ష తీసుకోవాల్సిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పిసరు కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఎవరు పడితే వారు ఆశ్రమ పీఠాధిపతులను ఏది పడితే అది అడగడం కుదరదు. ఆశ్రమ పౌరాణికులను పంపించారు. వాళ్ళని పిలిపించి భిక్ష ఎందుకు స్వీకరించలేదో కనుక్కోమన్నారు. అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అన్నారు, నేను రేపు పొద్దున ఎక్కడికైనా వెడితే కంచికామకోటి పీఠాధిపతులు శంకర భగవత్పాదుల శిష్యులు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెబుతారు. నేను కట్టుకున్నది కాషాయం, సన్యసించాను. ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి ఈ జిహ్వతో పప్పు బాగుంది అన్నాను. ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగిన నేను రేపు ప్రజానీకమునకు ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియములను నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం ఎలా చేయగలను? ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దానిని ఆవు పేడితో 11 రోజులు శుద్ధి చేస్తున్నాను. అందుకని పదార్థమును ముట్టను అన్నారు. మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారు. ఇంద్రియములను నిగ్రహించుకోవడం అనేది అంత తేలిక కాదు. మనం కూడా చూడండి, ఉపవాసం ఉన్న రోజు శాకాహారులైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినమని, మాంసాహారులైతే మాంసం ముట్టుకోకుండానూ ఉంటారు. అయితే ఈ ఉపవాసాలు అంటే కొంతమంది అయ్యప్ప స్వామి పూజలని, వెంకటేశ్వర స్వామి దీక్ష అని ఇలాంటివి చేస్తూ ఉంటారు. దుర్గా దీక్ష అని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. ఇళ్లలో కూడా కార్తీక మాసం వచ్చిందనుకోండి, కార్తీక మాసం అంతా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ముట్టుకోము, మాంసాహారం ముట్టుకోము అనుకుంటూ ఉంటారు. ఈ అనుకున్నది అలా ఉంచేసుకోవాలి. అంతేగాని రేపటితోటో ఎల్లుండితోటో దీక్ష అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా అయిపోతుంది కదా, ఎల్లుండి బీరకాయ ఉల్లికారం పెట్టి చేసుకుందాం, లేకపోతే ఉల్లిపాయ పెరుగు పచ్చడి పలావు చేసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా మనసులోకి రాకూడదు. ఒకవేళ అటువంటి ఆలోచన కనుక మన మనసులోకి వచ్చింది అంటే ఇన్ని రోజులు చేసిన దీక్ష ఫలితం కూడా పోతుంది. కాబట్టి మన ఇంద్రియాన్ని, మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నప్పుడే మనం ఉపవాస దీక్షలు పట్టగలగాలి. లేదు, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఏదో తింటున్నారు, నేను తినట్లేదు, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి తినట్లేదు, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి తినట్లేదు అనుకుంటే
ఆ ఉపవాస ఫలితం మనకు దక్కదు. నువ్వు మనసులో ధ్యానించుకుని కావాలంటే అన్ని రకాలు తినేసే, ఎవరు వద్దనట్లేదు. కానీ ఆ జిహ్వని మనం లొంగ తీసుకుని మానసికంగా కూడా మనం అటువంటి ఆలోచన చేయకుండా ఉన్నప్పుడే మనం ఉపవాసం ఉండగలగాలి. ఇక్కడ మనకి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా చెప్పేది అదే. కాబట్టి ఉపవాసము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అది అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ భాగవతంలోకి వస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనని ఆ కొడుకుగా పుట్టినందుకు సంతోషించి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కర్దమ ప్రజాపతి తన 9 కుమార్తెలను ఎవరికి ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు, నీకు కలిగిన 9 పిల్లలను 9 ఋషులకు ఇచ్చి వివాహం చేయి అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం తన కుమార్తె కళను మరీచి మహర్షికి ఇచ్చారు. అత్రి మహర్షికి అనసూయను ఇచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనే కుమారుని ఇచ్చి వివాహం చేశారు. పులస్త్యునకు హవిర్భువు అనే అమ్మాయినిచ్చి, పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువునకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధర్వునకు శాంతి, అలా 9 ఋషులకు 9 కన్యలను ఇచ్చి కన్యాదానం చేశాడు. నాకు కొంచెం జలుబు దగ్గుగా ఉన్న మూలాంచి నాకు ప్రొనౌన్సియేషన్ కొంచెం సరిగ్గా రావట్లేదు. మీరు కొంచెం నన్ను మన్నించాలి. కొద్దిగా 1-2 సార్లు కొంచెం తప్పు చదువుతున్నానని నాకే తెలుస్తుంది, కానీ కొద్దిగా 1-2 రోజులు నాకు కొంచెం తగ్గేంత వరకు మీరు మన్నించి వినండి. ఈ 9 కన్యలకు కన్యాదానం చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటి పిల్లాడైన కపిలుడు పడుకుని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంట పిల్లవనగా ఉన్న పిల్లవాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. మహానుభావ, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృరుణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృరుణం నుండి నన్ను ఉద్ధరించారు. అసలు మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రి, మీకు నమస్కారం అన్నాడు. అప్పుడు ఆయన అన్నారు, ఇంతకు పూర్వం నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధ చేశాను. తత్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడం సాంఖ్యము అంటారు. అప్పుడు సాంఖ్యమును చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతానని మాట ఇచ్చాను. మాట తప్పలేదు. నీకు కొడుకుగా పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో. నీవు మోక్షమును పొందుతావు అన్నాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి అన్నాడు, నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి అన్నాడు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు స్వామి. కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దముని 9 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోయి కర్దమ ప్రజాపతి తన భోగోపకరణములన్నిటినీ భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళింది. చూడండి, ఆ పూర్వకాలంలో ఆ ఋషులు వాళ్ళు ఎలాగా వైరాగ్యాన్ని పొంది ఎంత ఇదవుతున్నారో. సర్వసాధారణంగా భూలోకంలో ఎలా ఉంటుందంటే, ఇంటి పెద్ద వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి పాస్తి ఏమున్నాయి ఏంటి అని ఆ భార్య కూడా పిల్లల్ని చదివించడానికి, చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఆ భోగాల్ని అనుభవించడానికి కొంచెం తపన చెందుతూ ఉంటుంది స్త్రీ కూడా. అలాగే స్త్రీ వెళ్ళిపోయాక ఆవిడ బంగారాన్ని అది అమ్ముకుని దీన్ని కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని ఆ వచ్చే ఇంట్రెస్టులతోటి గడిపేసి ఏదో సుఖాన్ని అనుభవించేస్తున్నాను అనుకుంటారు తప్పితే ఏముంది, భార్య పోయింది ఏం తీసుకెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయాడు ఏం తీసుకెళ్ళిపోయాడు అనే వైరాగ్యాన్ని పొంది వాళ్ళు కూడా ఉన్న కాస్త డబ్బుని వాళ్ళ భోజనానికి మటుకి ఉంచుకుని మిగిలింది పిల్లలకు వాళ్ళకి ఇచ్చేసి లేదా దేవకార్యానికో ఇచ్చేసి వైరాగ్యాన్ని పొంది భగవంతుని నామస్మరణలో ఉండిపోయేటటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు. కాబట్టి కొంతలో కొంత వైరాగ్యాన్ని పొందాలి. ఇప్పుడు దేవహూతి తన కొడుకైన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఇది సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అడగవలసిన మాట. ఆవిడంది, నేను ఇంతకాలం మోహాంతకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారం నందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది.
నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చేయి అని అడిగింది. ఇది మనం కుమారుడు ఆయన కపిల మహర్షి కాబట్టి ఆవిడ ఆయన అడిగింది. కానీ మనం భగవంతుడి ముందు మనసా వాచ కర్మణ ఒక్కసారి నమస్కారం చేసుకుని ఇదే ప్రశ్న కనుక మనం అడిగితే తప్పకుండా ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు మనకి. ఆవిడ అలా అడిగేసరికి మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే కపిల గీత అంటారు. కపిల గీత విన్నిన వాళ్ళకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు చెబుతున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకి అవుతుంది. కపిలుడు చేసిన ప్రసంగం చాలా విలువగలిగిన ప్రసంగం. ఆయన అన్నారు, అమ్మ, ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ సృష్టిలో దేనికంటే ఏది గొప్పదో చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ దేహమును పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్టములు. చెట్లకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్ల కన్నా గొప్పతనం ఉన్నది ఒకటి ఉంది. స్పర్శజ్ఞానం కలుగురి చేత వృక్షముల కంటే స్పర్శజ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శజ్ఞానము ఉన్నదానికంటే రసజ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి ప్రాణి గొప్పది. రసజ్ఞానము అంటే రుచి కూడా చెప్పగలిగినది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దములు వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. ప్రపంచంలో 8 పాదములు ఉన్నది ఒకటి ఉన్నది. దానిని సరభము అంటారు. అది గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలైన 4 పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. 4 పాదములు ఉన్న జీవి కంటే సరభము 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. అసలు యథార్థానికి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయన పురుషుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆయన తన అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయ అనే దానిని సృష్టించాడు. ఈ మాయలో నుండి 24 తత్వములు వచ్చాయి. ముందుగా 5 మహాభూతములు సృష్టించారు. అవి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, వాయువు అంటే గాలి, తేజస్సు అంటే అగ్ని, ఆకాశం అనేది అంతటా నిండి ఉంటుంది. వీటికి కొన్ని లక్షణాలు ఇచ్చాడు. అవి ఈ లక్షణాలని దాటడానికి వీలు లేదు. ఇది ఈశ్వర శాసనం. అసలు మాయ అంతా పృథివిలోనే ఉంటుంది. పృథివీ మిగిలిన భూతములన్నిటికంటే ఆశ్రయం అవుతుంది. ఒకే పృథివీ వికారమును చెందుతుంది. కొంత మట్టిని కుమ్మరివాడు పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు, కొంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు. ఇక్కడ ఒకే మట్టితో చేసిన బొమ్మలలో స్త్రీ పురుష భేదం కనబడుతుంది. ఒకే పృథివీ చిన్న చిన్న వికారాన్ని చెందుతుంది. పృథివితో చేయబడిన శరీరములు 2 ఒకేలాగా ఉంటాయి. ఏదో 1-2 చోట్ల కొద్దిగా మార్పు చెందుతుంది. పృథివి అంతటా ఉన్న ఆకాశం ముక్కలైనట్లు చూపిస్తూ మీరు ఒక కుండ పెట్టినట్లయితే కుండలో ఒక ఆకాశం ఉంటుంది. గది కడితే గదిలో ఆకాశం ఉంటుంది. గోడలు తీసివేస్తే మరలా అనంతాకాశం అయిపోతుంది. కుండ పగిలిపోతే ఘటాకాశం అయిపోతుంది, అనంతాకాశము అయిపోతుంది. నీరు తడుపుతుంది, మెత్తదనాన్ని ఇస్తుంది, దాహం తీరుస్తుంది. అగ్ని ఎండింపచేస్తుంది, కాలుస్తుంది. దాహం వేసి ఆకలి వేసేటట్టు చేస్తుంది. వాయువు అక్కడ ఇక్కడ అని లేకుండా చొరబడగలదు. ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళిపోతుంది. తేలికైన వాటిని ఒక చోట కుప్ప పెడుతుంది. ఒక్కొక్కసారి ప్రపంచనమై చెట్లను విరక్కొడుతుంది. ఒక్కొక్కసారి అన్నిటిపైన అన్ని వైపులకి చిమ్మేస్తుంది. ఇందులో ఒకటి చేసేది మరొకటి చేయదు. ఈ 5ంటిని పంచమహాభూతాలుగా నిర్మించారు. అయితే దీనికి కపిల మహర్షి చెప్పిన దానికి సంబంధం ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం ముందు. కాబట్టి ఈ పంచమహాభూతాల్లో ఇంకా ఏమేమి జరుగుతాయి, ఆయన ఎందుకు అలా చెప్పారు అనే విషయాన్ని తర్వాత పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.